పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. హాయ్ మాధవి గారు. హాయ్ మాధురి గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగున్నారు. అడగాల్సిన అవసరం లేదనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అయితే మాధవి గారు, అమ్మాయిల్ని, అబ్బాయిల్ని పెంచే విషయంలోనే డిఫరెన్సెస్ ఉంటాయండి. ఎందుకంటే ఎప్పటినుంచో కొన్ని వింటూ ఉన్నాము. అరే ఆడింగోళ్ళ ఉన్నావేంట్రా నువ్వు, అరే అస్తమాను ఏడుస్తున్నావేంట్రా ఆడదానిలాగా, ఇలాంటివన్నీ కూడా అంటే ఆడవాళ్ళే ఏడవాలా, మగవాళ్ళకి ఏడుపు వచ్చినా కూడా మనసులో దాచేసుకోవాలా, ఇలాంటివి వింటూ ఉండడం వల్ల అంటే ఆడవాళ్ళని పెంచడంలో ఒకలా ఉంటుంది, మగపిల్లల్ని పెంచడం ఒకలా ఉంటుందా, ఇలాంటి క్వశ్చన్స్ చాలామంది ఉన్నాయి. అసలు ఎలా పెంచాలండి అమ్మాయి అబ్బాయిని తేడా లేకుండా? అబ్బాయా అమ్మాయి అని ఏం విడివిడిగా ఏం పెంచవలసిన అవసరం ఏం లేదు. మీ పిల్లల్లాగా పెంచుకోండి అంతే. మీరు అబ్బాయి ఏంటి అమ్మాయి ఏంటి, బోత్ ఆఫ్ దెమ్ వాళ్ళ లైఫ్ ఒక స్టేజ్ వచ్చాక ఇద్దరు వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళకి ఎలాంటి వాల్యూస్ ఇంపార్టెంట్, మీరు ఇచ్చే వాల్యూస్ ఇంపార్టెంట్, బికాస్ దే క్యారీ యువర్ వాల్యూస్. నాకు అదే అనిపిస్తుంది. ఎవరింట్లో అన్నా కూడా పిల్లలు ఏడుస్తుంటే, అబ్బాయిలు మగపిల్లలు ఏడుస్తుంటే ఎందుకు అమ్మాయిలే ఏడుస్తూ ఉంటావు, అరే ఎందుకు అలాగే చిన్నప్పటి నుంచి వాడిని ఎందుకు నువ్వు ఫీడ్ చేస్తున్నావు, అమ్మాయిలే ఏడవాలి అబ్బాయిలు ఏడవకూడదు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. అంత బాధాకరంగా ఆలోచించిన అమ్మాయిలు మనం ఎమోషన్స్ ఓపెన్గా చేసుకోవచ్చు. అరే వాళ్ళ ఎమోషన్స్ కూడా ఓపెన్ చేయనియట్లేదు వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఎంత బాధాకరంగా తయారవుతారో తెలుసుకోండి. అంటే వాళ్ళు కూడా పెద్దగా ఏంట్రా నువ్వు నలుగుతూ మాట్లాడతలేదు, ఏంట్రా నువ్వు ఎవరు పలకరించట్లేదు, ఎప్పుడు ఒక్కడిగానే ఉంటున్నావు, నువ్వు చిన్నప్పటి నుంచి నేర్పించింది అది కదా, నువ్వు అబ్బాయిలాగా ఉన్నావు, అబ్బాయివి నువ్వు, అబ్బాయి ఈ పని చేయి ఆ పని చేయి, నువ్వు ఇలా చేయకూడదు అలా చేయకూడదు. అమ్మాయిలకి అంటే కానీ అబ్బాయిలకి చాలా చెప్తారండి, చాలా వరకు అది కూడా నేర్పిస్తారు. మీరు అన్నట్టు ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఇంట్లో ఉంటే అదొక ప్రాబ్లం ఇదొక ప్రాబ్లం. మీరు అన్నట్టుగా ఇంట్లో ఏం చేస్తారు, ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఇంట్లో ఉంటారు, ఏదైనా పని వచ్చింది అనుకో పెద్దవాళ్ళు ఇంట్లో వాళ్ళు వాడైనా పిలుస్తారు అమ్మాయిని, ఇక్కడ అమ్మాయికి ఏమనిపిస్తుంది, ఓకే షీ విల్ యాక్సెప్ట్ ఇట్, ఇట్స్ డన్. బట్ ఎప్పుడైనా అదే పని అబ్బాయి పిలిచినప్పుడు ఏమవుతుంది, ఒరే నువ్వు ఎందుకు చేస్తున్నారా, మీ అక్క చేసే పని నువ్వు చేయకూడదు అంటే అప్పుడు వస్తుంది అమ్మాయికి. నా అక్కడ ట్రిగర్ అయింది, అరే ఏంటి ఈ పని మామూలుగా చేసేటప్పుడు అమ్మాయి పట్టించుకోలేదు, బట్ ఎప్పుడైతే ఈ పని నీది కాదు వాడు చేయకూడదు ఇది నీ పని అమ్మాయి చేయాలన్నప్పుడు అమ్మాయికి ట్రిగరింగ్ వస్తుంది. సో మనం మన ఇంట్లో పిల్లలు పెంచేటప్పుడు రెండు పనులు నేర్పించండి, ఇద్దరికి బట్టలు కూడా నేర్పించండి, వంట చేయడం నేర్పించండి, అన్నీ నేర్పించాలి. వీ హ్యావ్ టు గివ్ దమ్ వాల్యూస్ ఆఫ్ ద హౌస్. ఒకరినొకరు రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి, రికగ్నైజ్ ఎలా చేయాలి, ఎవరన్నా ఉంటే మన బిహేవియర్ ఎలా ఉండాలి, మనం నలుగురితో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి, ఫ్యామిలీతో ఎలా ఉండాలి, అమ్మ నాన్నగారితో ఎలా మాట్లాడాలి, మీ ఇద్దరితో ఎలా మాట్లాడుకోవాలి, పెద్దవాళ్ళు ఎలా గౌరవించాలి, ఇలాంటి వాల్యూస్ నేర్పించాలి పిల్లలకి. అంతే తప్ప మనం నువ్వు అమ్మాయి కదా కట్టుబాటుగా ఉండాలి, నువ్వు ఇలాగే కూర్చోవాలి, నువ్వు ఇలాగే నిలబడాలి, సంథింగ్ వీ షుడ్ టీచ్ దమ్. ఇప్పుడు చుట్టాల దగ్గరకు వస్తారు, మనం వేసే బట్టలు, బికాస్ చాలామంది బట్టల గురించి కూడా మాట్లాడితే నాకు నచ్చిన పాయింట్ నేను చెప్తున్నాను, వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు. బట్ అకార్డింగ్ టు మీ డ్రెస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ అవర్స్. అంటే మన బట్టలు మనని మాట్లాడిస్తాయండి. ఫస్ట్ ఇంప్రెషన్ అదే. మీరు ఎంత బాగా మీరు అద్భుతంగా మాట్లాడే వాళ్ళైనా ఒక డ్రెస్సింగ్ సెన్స్ సరిగా లేకపోతే న్యాచురలీ మేబీ అదర్ టైప్ ఆఫ్ పీపుల్ మే బీ అబ్జర్వింగ్ యూ, బట్ ద పీపుల్ హూ వాంటెడ్ టు గెట్ వండర్ఫుల్ కంటెంట్ మీ దగ్గర రావాలన్న వాళ్ళు కొంచెం మీకు తేలిగ్గానే చూస్తారు మనని, అవునా కదా? అంటే మాటలు కూడా అలాగే అనేస్తారా, అదేనా అలా 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 అలానే అనేస్తారు. సో వై వీ హ్యావ్ టు గెట్ ద నోటీస్ ఇన్ దాట్ వే. అంటే మన పిల్లలకు కూడా నేర్పించినప్పుడు బట్టల విలువ నేర్పించాలి, ఎంతవరకు ఎలా ఉండాలి, నువ్వు బిహేవియర్ అదంతా అది నేర్పించండి పిల్లలకి. మగపిల్లడికి ఆడపిల్ల మీద రెస్పెక్ట్ నేర్పించండి. చాలామంది ఏమంటారు, నేను అబ్బాయిలతో మాట్లాడినప్పుడు ఏమంటారంటే, మేడం ఎంత చెప్పినా ఒక ఏజ్ వచ్చాక మాకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతాయి కాబట్టి మేము ఇలా చేస్తామని చెప్పారు. ఓకే చెయ్యండి, ఆ లస్ట్ తగ్గించడానికి మీరు ప్రయత్నించండి. అంటే ఆ టైంలో నువ్వు ఏం చేస్తే బాగుంటుందో ఒక తండ్రి కూర్చోబెట్టి మాట్లాడండి, ఓకే తల్లి కూర్చొని కూతురుతో మాట్లాడి, తండ్రి కొడుకుతో మాట్లాడుకోండి, తల్లిలు కొడుకుతో మాట్లాడుకోండి, ఇవి నేర్పించండి పిల్లలకి. అంతే తప్ప నువ్వు అమ్మాయివి నువ్వు అబ్బాయివి నువ్వు ఇలా ఉండు అలా ఉండు కాదు. నీ లైఫ్లో ఏదైనా ఛాలెంజింగ్ వస్తే నువ్వు ఎలా బిహేవ్ చేయాలి అది నేర్పించండి పిల్లలకి. మీరు మన పిల్లలకి చాలా వరకు ఏం నేర్పిస్తాం, ఒరే నువ్వు మగపిల్లాడు కదా, నువ్వు రాత్రి ఎంతమంది తిరిగి రావచ్చురా అని అడగరు వాడిని. రాత్రి 12ంటికి కూడా ఫోన్ చేస్తే, డాడీ మమ్మీ నేను బయటికి వెళ్తున్నానంటే పోనీలేరా తిరిగి ఫ్రెండ్స్ వెళ్ళేవరా అంటారు. అదే నీ కూతురు, మమ్మీ నేను 6 o'clock మూవీ టికెట్ అంటే తండ్రికి గుండెలో డగడగా కొట్టుకుంటాను. ఎందుకు కొట్టుకుంటుంది అంటే నా కూతురికి నువ్వు ప్రికాషన్స్ నేర్పించు, నువ్వు ఎలా ఉండాలో నేర్పించు. అంటే అమ్మాయి అన్నది మాత్రాన మనకి కొన్ని తెలుసు, అబ్బాయిలు అమ్మాయిలు తేడా ఏం లేదంటే జస్ట్ బికాస్ ఆఫ్ సమ్ థింగ్స్ విల్ చేంజ్. కాబట్టి అప్పుడు మనం చెప్పేటప్పుడు నువ్వు కొంచెం ఇలా ఉంటే బెటర్ కదమ్మా, జాగ్రత్తగా చూసుకో. వాడికి చెప్పను, నువ్వు 12ంటికి వెళ్తున్నావు ఎందుకు, ఫ్రెండ్స్ ఏమవసరం రా నీకు, ఏదైనా జరిగితే ఏమవుతుంది, ఏం అక్కలే 6 కల్లా ఇద్దరు ఇంట్లో ఉండండి, చదువుకోండి, ఏదో ఒక వేరే యాక్టివిటీస్ చేసుకోండి, ఫ్రెండ్స్తో అప్పుడు రోడ్డు తిరగాల్సిన అవసరం లేదు కదా. అంటే ఒక చెప్పే విధానంలో ఒక పేరెంట్ కమ్యూనికేట్ చేసే దాంట్లో ఓకే వెళ్తావా, మన ముగ్గురం బయటికి పోతుందారా, నీ ఫ్రెండ్స్ సైడ్ నేను వద్దాను, 6 కల్లా ఇంటికి వచ్చేయమ్మా, మన వెళ్దాం బయటికి వెళ్ళలేదు ఏదో
అది కొంచెం కమ్యూనికేట్ చేస్తే పిల్లలు కూడా ఉంటారు, ఎంజాయ్ చేస్తారు. బికాస్ యువర్ పేరెంట్స్ ఆర్ నాట్ స్పెండింగ్ ద టైం. వాళ్ళు వేరే వాళ్ళతో వెళ్తారు. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మీకు టీనేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. టీనేజ్లో చాలా ఇంపార్టెంట్ పిల్లలు పేరెంట్స్తో ఉండటం. అమ్మాయి ఏం చేస్తుందంటే, తండ్రి ఏం చేస్తారంటే, నా కూతురు పెద్ద మనిషి అయిపోయింది, పెద్దదైపోయింది, కూర్చొని విధానంలో నువ్వు ఇలా కూర్చోకూడదు, అలా కూర్చోకూడదు, తండ్రి వచ్చి ఒళ్ళో కూర్చుంటాడు, అలా కూర్చోకూడదు. పక్క వాళ్ళు చెప్తారు, తండ్రికేమో. కానీ నాకు తెలిసి అమ్మో ఏంటి నీ కూతురు పెద్దదైపోయింది, ఆ తండ్రి మీద అలా ఎగురు కూర్చుంటుంది ఏంటి. ఆ బాండ్ మనం బ్రేక్ చేస్తే లైఫ్ లాంగ్ బాండ్ అది. నువ్వు ఎలా బ్రేక్ చేస్తావు? ఒక రీల్ బాగా వైరల్ అయిందండి. ఒక నాన్న ఆస్ట్రేలియా నుంచి అంటే ఇండియా నుంచి ఆస్ట్రేలియాకి వెళ్ళి వాళ్ళ అమ్మాయి పడుకుని ఉంటే వెళ్ళి గట్టిగా హగ్ చేసుకుని అమ్మాయి పెద్ద అమ్మాయి వచ్చి ఆయన సంకరకు వచ్చింది అనమాట. సో ఇది చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. చాలా మంది ఏంటంటే అక్కడ ఆ బాండ్ చూడాలి నువ్వు, సో ఎందుకు అలాగా నెగిటివ్ గా చూస్తారు మీరు అని చెప్పేసి అంటున్నారు. ఆ బాండ్ నిజంగా ఏంటి అది వాళ్ళిద్దరికే తెలుస్తుంది చూసే వాళ్ళకంటే. ఇప్పుడు మీరు ట్రాలింగ్ చేయండి, మీరు ఎక్కడ చూసినా ఒక రిలేషన్ తప్పు రాస్తారు పైన, కింద పాప వాళ్ళిద్దరు ఇంటెన్షన్ వేరేగా ఉంటుంది. మాయ మేనకోడలు అది కూడా రిలేషన్ చూపించారు అనుకోండి, వీళ్ళిద్దరు సంబంధం ఏదో పెట్టేసి అరే అక్కడ జరిగింది ఒకటి నేను వేసేస్తారు. అంటే మనకు ఆ రిలేషన్షిప్ అదే చెప్తున్నారు, తప్పు జరిగేది ఇదే కారణాలు జరుగుతున్నాయి. కాబట్టి మన ఇంట్లో ఆడపిల్ల మగపిల్లగా విడిగా కాకుండా నువ్వు ఎలా ఉండాలిరా, సొసైటీలో నువ్వు ఎలా ఎదగాలి, రేపన్నా నువ్వు నీ గోల్ ఎలా రీచ్ అవ్వాలి అన్నట్టుగా పిల్లల్ని ఒక కామన్ గోల్గా పెంచండి. చిన్నప్పటి నుంచి నువ్వు ఏదైనా సాధించాలంటే ఎలా చేయాలిరా, నువ్వు నీ లోపల ఇన్ని ఫెయిలియర్స్ అవుతూ ఉంటాయి, నువ్వు ఫెయిలియర్స్ని భయపడొద్దు. బికాస్ సక్సెస్ రావాలంటే మన ఫెయిలియర్స్ నుంచే వస్తాం. ఇలాంటి టీచింగ్ చెప్పండి, మంచి కథలు చెప్పండి పిల్లలకి. అంతేగాని అమ్మాయి అబ్బాయిలు తేడాగా పెంచొద్దని చెప్తాను. బికాస్ ఇప్పుడున్న అమ్మాయిలు అబ్బాయిలు తేడా ఏమీ లేదు. టు బి ఫ్రాంక్, బయటికి వెళ్ళాక చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఈ ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ రిలేషన్షిప్స్ని పాడు చేస్తుంది. అక్కడ మనం ఏం చేయలేం. ఇక్కడ నువ్వేమో అమ్మాయిల అబ్బాయిని విడిగా పెంచేస్తే ఆ అబ్బాయి ఇమోషనల్గా చాలా డిప్రెస్ అయిపోయి పెద్ద అయ్యాక అప్పుడు బర్స్ట్ అయ్యేటప్పుడు ప్రతిసారి వాడికి అది ఈ ట్రిగర్ వచ్చినప్పుడల్లా చిన్నప్పటి నుంచి నేను నన్ను ఏడవనీయకుండా ఇలా చేశారు, బాధపడుతుంటే ఇలా ఎక్కిరిచ్చారు, ఇలా అన్నారు కదా అని పెద్దవాడయ్యాక ఈ కెనాట్ హ్యావ్ ఎ కంట్రోల్ ఆన్ హిస్ ఎమోషన్స్. అప్పుడు వాడు ఎవరితో దూరం అవుతాడు తెలుసా? ఫస్ట్ మనతోనే దూరం అవుతాడు, మా పేరెంట్స్తోనే దూరం అయిపోతాడు. ఎందుకంటే అప్పుడు నన్ను మీరు ఇలా చేశారు, ఫైట్ చేసేటట్టుగా నన్ను పెంచలేదు, మీరు సొసైటీతో దాక్కోమన్నారు నన్ను, మీరు ఇప్పుడు నేను ఫైట్ చేస్తానంటే నాకు అది రావట్లేదు, లోపల నుంచి ఎనర్జీ రావట్లేదు. ఎందుకంటే నేను ఏడిస్తే ఏడవగరా, అమ్మాయిలాగా ఇప్పుడు అమ్మాయిలు ఎక్కిరిస్తున్నారు మీరు కూడా. అమ్మాయిలు ఏడుస్తారు ఇప్పుడు లేదు కదా, ఇప్పుడు అమ్మాయి ఎప్పుడు ఏడుస్తారండి? స్ట్రాంగ్ ఉంటాము. యాక్చువల్లీ ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉండేది ఏంటంటే బాధ ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేస్తాం మనం అని అమ్మాయిలు ఏడుస్తారని చెప్తారు. అబ్బాయిలు కూడా ఏడుపులు వస్తాయండి, అబ్బాయిలు కూడా చాలా బాధపడతారు. మనిషే కదా, ఎంత బాధ అనిపిస్తుంది. స్కూల్లో నేను వింటా, పిల్లాడు బాగా ఒళ్ళు బొద్దుగా ఉంటే మనమేమో యాజ్ అ పేరెంట్స్కి అబ్బా నా పిల్లలు బొద్దుగా ఉండాలని పంపిస్తాం. స్కూల్లోకి వెళ్ళక వాళ్ళు ఎంతో బాధలు పడతారు, ఎక్కిరిస్తారు, వాడిని పిచ్చి పిచ్చిగా చేస్తారు. ఇంటికి వచ్చి చెప్తే ఇదే మాట, ఎందుకు అలా ఏడుస్తావు అమ్మాయిలాగా అంటే. ఇక్కడ ఏమైనా వాడు అంటే నేను ఆ ఎమోషన్ మా పేరెంట్స్ షేర్ చేసుకోలేకపోతున్నా. ఎంత కష్టం నిజంగా అది. చెప్పలేక వాడు ఏమవుతాడు, లోపల వాళ్ళే కుషించిపోతున్నాడు. అమ్మాయి ఏడుస్తుంది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది ఏడుస్తుంటే. అమ్మమ్మ ఏడవకరా ప్లీజ్ అమ్మంటాం. వీడు ఏడిస్తే ఏంటో సిగ్గులేదు అలా ఏడుస్తారను, అక్కలా ఏడుస్తా అంటే అక్క ఏడవచ్చు బాధ కలిగితే నేను ఏడవకూడదా అంటే. ఇక్కడ మనం ఇద్దరిని ఎంత తప్పుగా పెంచుతున్నామో ఆలోచించండి. రేపన్నాడు వాడికి ఎంత బాధ కలిగితే మనం చెప్పడే, మళ్ళీ వాడు సూసైడ్లో ఏదైనా చేసుకుంటే దాన్ని హూ ఆర్ రెస్పాన్సిబుల్, పెద్ద కథలేస్తాం. ఆ సూసైడ్ బాగానే వేస్తారు, పైనుంచి దూకింది 30 సార్లు వేస్తారు, ట్రోల్ చేస్తారు. బట్ ఆ పిల్లాడు పడ్డ టెన్షన్, ఆ సిచ్యువేషన్ మనం ఎవ్వరం పట్టించుకోవట్లేదు. అంటే అబ్బాయి ఏంటి అమ్మాయి ఏంటండి, కొన్ని మానసికంగా రుద్దేస్తున్నామండి మనకు తెలియకుండా. మాటల ద్వారా మనకి వాడు బ్రెయిన్లో ఒక ఫీడ్ చేసేస్తున్నాం, చిన్నప్పటి నుంచి ఫైట్ చేస్తున్నాం. అందుకని ఇప్పుడు ఆ ఫాదర్ కూడా కథలో చెప్తాను, తండ్రి లోపల ఏడుస్తాడు, బయట ఏడిస్తే పిల్లలు బాధపడతారు. అది ఎలా వచ్చిందంటే నేను ఎక్కడన్నా బాధపడితే నా పిల్లలు నేను చాలా స్ట్రాంగ్ పర్సన్ అనుకుంటారు. తండ్రి ఏడ్చింది, అమ్మ మా నాన్న ఎంత బాధపడుతుందంటే నాకు ఇంకెంత బాధ అంటే ఆయన తట్టలేని బాధ నాకు ఇంకా ఉందన్న ఫీలింగ్లో పిల్లలు భయపడతారన్న ఒక ఆలోచనతో అలా ఎగ్జాంపుల్స్ ఇస్తామే తప్ప తండ్రి ఏడవకూడదని ఏం కాదు అక్కడ. అంటే తండ్రిని మనం ఒక స్ట్రాంగ్ పర్సన్ అనుకుంటాం, ఇంట్లో బ్యాక్ బోన్ అంటాం. కాబట్టి ఆయన బాధపడితే పిల్లలు కూడా అమ్మో డాడీ భరించలేకపోతున్నారు, ఈ బాధ నాకు కూడా ఉందంటే అది ఎగ్జాంపులే. కానీ మనం ఏం చేస్తాం, అప్పటి నుంచి అంటే తండ్రి ఏడ్చంటే ఆడవాళ్ళగా అతనికి ఆ స్వతంత్రం లేదా, ఈ రకరకాలుగా అవి ఒక రాంగ్ మీనింగ్ తీసుకొస్తారు. దట్ ఈస్ నాట్ ద మీనింగ్ యాక్చువల్లీ. అమ్మ కూడా ఏడవదండి, ఆమెకు చాలా భరిస్తుంది తల్లి. ఆడవాళ్ళు కూడా చాలా భరిస్తారు, అన్నిటికీ ఆడవరు నాకు తెలిసి. మన ఇంట్లో ఒక చిన్న దెబ్బ తగిలితే మనకు మందు రాసుకునే టైం కూడా మనకు ఉండదు. ఆలోచించండి, పిల్లలు మందు రాస్తాం ఏదో ఒక పెట్టేస్తాం, కానీ మనకు దెబ్బ తగిలిన మనకు టైమే ఉండదు. కానీ ఆడవాళ్ళు ఏడుస్తారని మనకు ట్యాగులు వస్తుంది. బట్ మనం ఏంటంటే ఎక్కువ ఎక్స్ప్రెసివ్ ఉంటాం, ఎక్కువ ఎక్స్ప్రెస్ చేసేస్తాం అంతే. ఒక చిన్న సిచ్యువేషన్ జరిగిన వెంటనే ఇలా జరిగిందా అన్నట్టు మనం
ఫీల్ అయిపోతాయి తప్ప మనం ఏడుస్తున్నట్టు అలా ఏం కాదు. సో పిల్లల్ని పెంచేటప్పుడు ఐ రిక్వెస్ట్ పేరెంట్స్ ప్లీజ్ ఇలాంటి ట్యాగ్స్ తీసేయండి. బీ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అబ్బాయి ఏంటి అమ్మాయి ఏంటి కొన్ని రూల్స్ మీరే పెట్టుకోండి. పిల్లలు పేరెంట్స్ మాత్రం కొట్టద్దని నేను చెప్పను. తప్పు చేస్తే కొట్టి చెప్పండి. ఎందుకు కొట్టానో చెప్పినప్పుడు కూడా చూసా అక్కని కొట్టాడు నన్ను కొట్టలేదు, లేకపోతే నన్నే కొడతారు, నేను చిన్నోను కాబట్టి అబ్బాయిని కాబట్టి నన్నే కొడతారు, అయితే నేను ఇంటికి పెద్దదాన్ని వాడిని ఏమనరు, ఎప్పుడు చూసి నన్నే కొడతారు, అమ్మ నన్ను నాకే అన్ని నీతులు చెప్తారు అనేది కాదు. ఇక్కడ నువ్వు ఇంటికి పెద్దదానివి, రేపన్నా నువ్వు ఇంటిని నువ్వే చూసుకుంటావు కాబట్టి కొన్ని వాడు చెప్పినా వాడు అర్థం చేసుకున్న స్టేజ్ కాబట్టి నీకు చెప్తారు. బట్ అలా ఎదుగుతుండగా అది ఇంపార్టెంట్ అని చెప్పినప్పుడు రెస్పాన్సిబిలిటీ నేర్పించాను పిల్లలకి. తప్పు చేసినప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి తిట్టండి, బట్ రెస్పాన్సిబిలిటీ చెప్పినప్పుడు ఇద్దరికి రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వండి. అంటే వాళ్ళకి రాదు నీవే చేయగలుగుతావు అని కూడా చెప్పకూడదు పేరెంట్స్. ఒరే నువ్వు ఈ పని చేస్తావు, అక్కతో పాటు నువ్వు కూడా ఇది హెల్ప్ చేయరా అక్కకి, ఏమైనా వాడు చేస్తావు నువ్వు కూడా అలా చేయి అని వాళ్ళిద్దరికి ఆ రెస్పాన్సిబిలిటీ షేర్ చేయాలి. దే విల్ గ్రో, హ్యాపీగా గ్రో అవుతారు. అంతేగాని ఎక్కువ రెస్పాన్సిబిలిటీ అమ్మాయికి ఇచ్చి కానీ ప్రయారిటీ మాత్రం నేర్పించాలి. యు ఆర్ ద ఫ్యామిలీ హెడ్, యూ హ్యావ్ టు టేక్ కేర్ అని చెప్పి ఆ అమ్మాయికి చెప్పినప్పుడు అమ్మ అయితే నేను అమ్మాయిని కాకుండా నాకు మంచి రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నారు, అంతేగాని ఎప్పుడు చూసినా అబ్బాయిలకే ఇస్తున్నారు అని అనుకుంటారు కదా అమ్మాయిలు. సో హౌ యూ షేర్ ద రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్. అది చేసినప్పుడు చూడండి ఎక్కడొకటి ఇలాంటివి రావు. అండ్ ఐ రిక్వెస్ట్ పేరెంట్స్ ప్లీజ్ మీ పిల్లల్ని అబ్బాయిలను అమ్మాయిను ఏడవనియండి కాస్త, వాళ్ళు ఎమోషన్ ఫ్రీ అయిపోతారు, నవ్వనియండి, ఏడవనియండి, అరవనియండి, తప్పులేదు మ్యామ్ దాంట్లో అరవడు కూడా అనను నేను, అరిచినప్పుడు నీకు బయటకు వచ్చేస్తాయి అంటారు కదా. ఎక్కువ నవ్వే ఆడవాళ్ళని ఎక్కువ ఏడ్చే మగవాళ్ళని నమ్మకూడదు. ఎన్నెన్ని వచ్చాయి చూడండి సామెతలు వచ్చి ఉంటాయి. దానికి ఒక రీజన్ ఉంటుంది. అంటే ఎక్కువ మీరు రోడ్ల మీద అమ్మాయిలు బాగా నవ్వితే అరే ఏంటి ఇలా నవ్విందని అనొచ్చు. దానికి ఒక స్టోరీ ఉంటుంది, బట్ దాన్ని మీరు అన్నిటికీ ఇంప్లిమెంట్ చేయకూడదు కదా. సిచ్యువేషన్ ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో అది వచ్చింది అన్నది ఇంపార్టెంట్. అంతేగాని తీసుకుని ఒక సామెతను తీసుకుని దానికే కట్టుబడి ఉండాలి, దాన్నే ఫాలో అవ్వాలి ఉండాలి అంటే మాత్రం అది తప్పు. తప్పు ఏదో ఉంటుంది దానికి, అది మన దానికోసం తెలుసుకోండి ఎందుకు అన్నారు, అంతేగాని అది అన్నారు కదా వాడేదాన్ని చేయకూడదు. ఎస్ కరెక్ట్ అండి. చాలా మంచి విషయాలు మనం మాట్లాడుకున్నాము. సో ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో వెళ్ళింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.